హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ చికెన్ వేపుడు చేసుకుందామండి. ఈ చికెన్ ఫ్రై అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ చపాతీ అంటారు చూడండి, దీనికి చపాతీకి కాంబినేషన్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్లో స్పెషల్ ఏటో కానీ పిల్లలందరికీ మటన్ అంటే తినరు కానీ నాటుకోడి అన్నా తినరు కానీ చికెన్ అంటే చాలు వాళ్ళకేటో ఆ ఇంట్రెస్ట్. ఆ చికెన్లోన ఒక మ్యాజిక్ ఉంది. ఏది చేసినా చికెన్ అంటే చాలు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక బేషన్లోన చికెన్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. 2 కేజీల చికెన్ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 టమాటాలు కోసుకొని ముక్కలు కోసుకొని అవి వేసుకోవాలండి. ఇవి చక్కగా మగ్గనివ్వాలండి. అల్లం వెల్లుల్లి వాసన పచ్చి వాసన పోయినంత వరకు చక్కగా వేగించుకోవాలి. వేగిన తర్వాత మనము 2 కేజీల చికెన్ కదండి, కేజీ ఉల్లిపాయలు కోసుకొని చిన్న చిన్న పీసుల్లా కోసుకొని ఉంచుకోవాలండి. అవన్నీ ఆ ముక్కలన్నవి దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నవి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. స్టవ్ హైలోన ఉంచి ఈ ఉల్లిపాయలన్నీ వేగించుకుంటే నీరు ఎక్కువ ఎగిరిపోద్ది, బాగుంటుందండి. ఎందుకంటే ఉల్లిపాయలోన నీరు ఉంటుంది, చికెన్లోన నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా హైలో పెట్టుకొని వేగించుకోవాలండి. తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని 1 స్పూన్ పసుపు పెద్ద స్పూన్తో వేసుకోవాలండి. స్పూన్నర కారం వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి ఇంకా బాగా గ్రేవీ లాగా అవుతుందండి. చక్కగా వేగిపోతాయి అన్నమాట ఈ ఉల్లిపాయలు అనేవి. చక్కగా కలుపుకొని మనము మూత పెట్టి కూడా ఇవి చక్కగా కుక్ చేసుకోవాలండి. మనకు ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలాగా కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ లోపల తీసుకొని చక్కగా అవి పీసుల్లాగా కోసుకొని చక్కగా కడుక్కోవాలండి. కడిగేసి నేను స్కిన్ అంతా తీసి కడిగేసి ఓ పక్కన ఉంచాను, మీకు ఆ వీడియో చూపించలేదు. చూడండి, ఆయిల్ పైకి తేలింది, ఆ గ్రేవీ అంతా చక్కగా గ్రేవీ లాగా అయ్యింది, ఆయిల్ పైకి తేలింది. అప్పుడు మనం ఈ చికెన్ అనేది మ్యాగ్నేట్ గట్టా ఏడ్ చేయలేదు, ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి చక్కగా కడుక్కొని అందులో వేసుకోవడమే. ఈ మసాలాలోన ఆ చికెన్ అనేది మొత్తం వేసుకోవాలండి. స్కిన్ గట్టా ఏట్ లేకుండా చక్కగా తీసాను. అదంతా చక్కగా కడుక్కొని మనము ఆ చికెన్ అనేది చక్కగా వేసుకోవాలి. చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైగా చేసేకూడదండి. చికెన్ ఫ్రై అనేది మనకి చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటే బాగుంటుంది. మనం మరీ డ్రైలా చేసిస్తే చిన్నపిల్లలు తినలేరు. మనం జ్యూసీగా ఉంటే ఆ చికెన్ అనేది చపాతీల్లోకి అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. అందుకు మనం ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే వేసుకుంటే మనకు ఆ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. చికెన్కి పట్టినట్టుగా ఉంటే ఇష్టంగా తింటారండి పిల్లలు కూడాను. మనం అదంతా చూడండి అలా కలుపుకోవాలి. చక్కగా ఆ చికెన్కి ఆ మసాలా అంతా పట్టినట్టుగా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత హైలోన స్టవ్ పెట్టి సగం హైలో పెట్టాలండి, ఎక్కువ కాదు, ఫుల్ కాదు, సగం హైలో పెట్టేసి మనం మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి చికెన్ అంతా ఎలా మగ్గిందో. అప్పుడు మనము ధనియాల పౌడరు 1 స్పూను, జీలకర్ర పౌడరు 1 స్పూను, కొద్దిగా ఒక గరం మసాలా 1 స్పూను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా కలుపుకోవాలి. ఆ పౌడర్ అంతా కలిసిందాక చక్కగా కలుపుకొని మనం సిమ్లోన పెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని చక్కగా అది కుక్ అవ్వాలి. మనము ఏంటి తెలుసా, ఈ పౌడర్లల్లో సగంలో వేసారేటంటే మీకు డౌట్ రావచ్చు. అలా కాదండి, ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఫస్ట్ వేసామంటే ఈ మసాలాలో వేగినప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పోద్ది. మనం చక్కగా చికెన్ వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత మనం పౌడర్ వేసామనుకోండి, ఆ చికెన్కి చక్కగా పడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఫ్లేవర్ వస్తుంది మనకి. అందుకు మధ్యలోనే వేసాను అనమాట. చక్కగా చూడండి, అది ఆయిల్ పైకి తేలినంత వరకు అలా కుక్ చేసుకోవాలి. దీంట్లోన నేను వాటర్ అనేది వేయలేదండి. అలాగా సిమ్లోన అలా వేగనిస్తే చికెన్ కర్రీ అనేది ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.